ఈ దొప్పు నాకు గుర్తుకు వచ్చింది. ఆ దొప్పు నన్ను ఫ్రీ అయిపోయాను. అంటే ఆ టెన్షన్ ఏదైతే మీకు ఫ్లైట్ మిస్ అవ్వడం వల్ల వచ్చిందో దాన్ని మీరు దప్ అని వదిలేశారు. అంతే సూపర్ సార్. శుభ్రంగా వచ్చారు. ఏం టెన్షన్ కూడా వచ్చారు. ఏం జరగలేదు, హ్యాపీగానే ఉంది. అవును. సో నేను కూడా నీలాగే ఆ సాంగ్ చూడడానికి వెయిట్ చేస్తున్నాను. సార్ ఇంకొక క్వశ్చన్, మీరు ఇన్ని పాత్రలు పోషించారు, డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్, హీరో, విలన్, వీటిలో ఏది మీకు గేమ్ చేంజింగ్ అనిపించింది? గేమ్ చేంజింగ్ ఏంటంటే నేను యాక్టర్ అవడానికి ఇండస్ట్రీకి వచ్చాను. ఇది పాత స్టోరీని ఇందాలు మళ్ళీ ఒకసారి చెప్తాను. సో నేను జూనియర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశాను. మళ్ళీ చూసాను ఇదేంట్రా, ఇది మనం యాక్టర్గా ఒక యాక్టర్ క్రియేట్ చేయాలంటే ఒక ప్రొడ్యూసర్ కావాలి, ఒక డైరెక్టర్ కావాలి. ఇద్దరు నా మీద నమ్మకం పెట్టాలి. ఎవరు నమ్మకం పెట్టలేదు ఆ టైంలో. అందువల్ల నేనే డైరెక్టర్ అయ్యి సంపాదించి నేనే ప్రొడ్యూసర్ అయ్యి నేనే నన్ను యాక్టర్గా లాంచ్ చేశాను. కనిపించలేదా? బాగుండేది సార్. కానీ మీకు గేమ్ చేంజింగ్ ఏది, యాక్టర్ అవ్వడమేనా? అది యాక్టర్ అవ్వడమే గేమ్ చేంజరు. నేను పెద్ద ప్లేస్ 90 మార్క్ వెళ్ళాను, మళ్ళీ -90కి వెళ్ళాను. ఆ -90 లేని ఇప్పుడు 2015 నుంచి మళ్ళీ స్కిప్స్ వచ్చి దేవుడి వల్ల అందరి దయ వల్ల నేను ఇప్పుడు కొంచెం ఒక 60-70 మార్క్ వచ్చాను. ఇన్స్పిరేషన్ సార్. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మీ ఆన్సర్ కన్నా క్వశ్చన్ కి రెస్పాన్స్ ఎక్కువ ఉంటుంది. కావాలంటే చూడండి సార్. అడగనా క్వశ్చన్? సార్ మీ హీరో, మీ ఫ్రెండ్, ఇప్పుడు డెప్యూటీ సీఎం ఆయనతో మీ కాంబినేషన్ సినిమా మళ్ళీ ఏదైనా రాబోతుందా? చూసారా సార్ మన క్వశ్చన్ కి ఎంత రెస్పాన్స్ ఉందో? ఆ పవర్ అలాంటిది. మీరు సగం క్వశ్చన్ నాకు వినపడింది, ఇది అలాంటి వినపడలేదు. నేను ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అన్ని చేసేటప్పుడు కూడా నాకు సగమే వినిపిస్తూ ఉంటాయి, మిగిలిందంతా వాళ్ళ రీ రికార్డింగ్ నడుస్తుంది. నాకు ఏదో కొంచెం సగం అర్థమైంది కాబట్టి నేను చెప్తాను. బాబుతో ఒక మూవీ నేను విలన్ గా యాక్ట్ చేయాలి. మీ డైరెక్షన్ లో సినిమా వస్తుందా? పవన్ కళ్యాణ్ గారు మీరు అది చూడాలి, ఆయన టైం చూడాలి. అండ్ బికాజ్ హి ఇస్ ఆల్సో బిజీ. ఆయన ఇస్ వెరీ బిజీ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సంక్రాంతికి మూవీ వస్తుంది. ఇక్కడ ఉన్న